హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను సొరకాయ పచ్చడిని అయితే మీకు చూపిస్తున్నానండి. మా సైడ్ అయితే సొరకాయని ఆనపకాయ అని కూడా అంటారు. అది ఎలా చేసుకోవచ్చు అనేది చాలా సింపుల్గా అయితే మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సొరకాయని అయితే ముందుగా నీట్గా క్లీన్ చేసుకొని తొక్క తీయకుండానే ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నేను ఎక్కువ శాతం అయితే కూర్చొని కట్ చేయడానికి ఇష్టపడతాను. ఇప్పుడైతే అందరు నించొని కట్ చేస్తున్నారు, దానివల్ల కాళ్ళ నొప్పులు కూడా ఎక్కువ అవుతున్నాయి. తర్వాత పోపులో అయితే జీలకర్ర, అల్లము, తర్వాత వెల్లుల్లి, కొన్ని కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి అయితే ఇప్పటి వరకు వేసుకున్నాను. అవి మన కారానికి అనుగుణంగా అయితే వేసుకోవాలండి. ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువగానే వేసుకోండి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లోనే ముందుగా మగ్గించండి. తర్వాత అవి కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాని అయితే వేసుకోండి. టమాటా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇది చట్నీ అనేది మనం దేనితోనైనా తినొచ్చు. ఇంకా గుప్పెడంతా కొత్తిమీరని అయితే వేసి కొద్దిగా చింతపండుని అయితే వేసి మగ్గిచ్చేసాను పూర్తిగా. ఇలా మగ్గిన దాన్ని అయితే మనం మిక్సీలో అయితే వేసుకొని చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇలా మిక్సీ పట్టేటప్పుడే మనం సాల్ట్ కూడా వేసుకోవచ్చు మన టేస్ట్కి అనుగుణంగా. ఈ చట్నీని అయితే మనము దేనితోనైనా తినొచ్చండి, దేనితో తిన్నా బాగానే ఉంటుంది. నేను ఎక్కువ శాతం ఇలాంటి చట్నీలు అయితే టిఫిన్లో కూడా యూజ్ చేసేస్తాను. రైస్తో తినొచ్చు, మనం ఇడ్లీ, చపాతీ, ఇంకా దోశ, మనకి ఏదే టిఫిన్ ఉన్నా కానీ దాంతోపాటు మనమైతే తినేవచ్చండి. చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా పోపు వేసాను అంతే. నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.